ఏదైతే ఉక్రెయిన్ రష్యా వార్ ఇంకా కొనసాగుతూనే ఉందో ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. ఎందుకంటే ఈయన అక్కడ చూడొచ్చు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గారు పొరుగు రాష్ట్రాల మద్దతు కోసం ఇంకా పాకులాడుతూ నేను చేసిన స్టేట్మెంటే నాదే కరెక్టు ఏంటి, కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు పోయినా, కొన్ని వేల మంది సైనికులు మరణించిన ఈయనకేం పోయింది, హ్యాపీగా ఉన్నాడుగా. అక్కడ అమెరికా మద్దతు, ఇప్పుడు ఇవాళ ఫ్రాన్స్ మద్దతు తీసుకొని నాదే కరెక్టు, ఎందుకంటే అమెరికా బ్యాకప్ ఉంది, సైడ్ నుంచి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంకా ఇప్పటికే ఆగేలా లేదు అనేలా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో దగ్గర యుద్ధ వాతావరణం ఏర్పడడం, దానివల్ల ఏమవుతుందంటే పరోక్షంగా అన్ని దేశాల మీద, అన్ని మార్కెట్ల మీద, షేర్ల మీద ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల ఒక్కసారిగా రెసిషన్ అనేది ఏర్పడుతుంది. అమెరికాలో ఎప్పుడూ లేదు. రిపబ్లిక్ అమెరికా అయిన తరువాత ఇదే ఫస్ట్ టైం 43 రోజుల పాటు 43 డేస్ షట్డౌన్ విధించారంట. ప్రభుత్వ కార్యాలయాలని మూసేశారంట. చూడండి అసలు ఎంత దౌర్భాగ్యం. మన దగ్గర ఎప్పుడైనా అలా జరిగిందా? ఈ ఒక్క కరోనా టైంలో తప్ప ఎప్పుడైనా స్వతంత్ర భారతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎన్ని కోట్ల జనాభా మీద మనం మెయింటైన్ చేస్తుంటే వాళ్ళు తిప్పుకొడితే ఒక 30 కోట్ల 35 కోట్ల జనాభా, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఎంత దేనావస్థలు ఉన్నారు వాళ్ళకి. ఈ వెధవ లాజిక్లు, ఈ పనికిరాని రాజకీయాలు అవసరమా? చూడండి, ఇక్కడ ఉక్రెయిన్కి రెచ్చగొట్టి ఇదవడం వల్ల ఆ దేశం తునాతునకలు అయిపోయింది. ఇప్పుడు దాన్ని నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి మళ్ళీ? సో ఇక్కడ మరలా ఈయన రష్యా అధ్యక్షుడు మొక్రాన్ సపోర్ట్ తీసుకోవడం, ట్రంప్ శాంతి ప్రణాళిక సవరణ తర్వాత మెరుగ్గా ఉందన్న జెలెన్స్కీ. ఎందుకంటే ట్రంప్కు సపోర్ట్ చేయకపోతే వాడు మళ్ళీ ఆయుధాలు కానీ వాడి నుంచి అప్పులు కానీ పుట్టవేమన్న భయంతో ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం. చర్చలు జరుగుతున్నాయి, దాడులు ఆపరా, సుదీర్ఘంగా సాగుతున్న రష్యా ఈ యుద్ధాలని ఆపరా అని చెప్పి పక్క దేశాల మద్దతు తీసుకోవడం. నువ్వు డైరెక్ట్గా అదేదో సినిమాలో ఉంటుంది, ఇటువైపు తగ్గిపోతే అటువైపు వాడు ఆగిపోతాడు కదా, కాదు. ఎవరితో కూర్చొని మాట్లాడుతూ ఆగుతుందో వాడితోనే బెటర్, కానీ పక్కవాడితోని రాయిబారాలు చేపిస్తే పని జరగదు. బాబు నీకేంటి, నువ్వెందుకు ఇంకా మా మీద అటాక్స్ చేస్తున్నావు, మేము ఇది చేయడం కరెక్టా కాదా, ప్రపంచ దేశాలు అందరూ కూర్చోబెట్టి మాట్లాడించండి. అలా చేయకుండా ఈ విధమైన కార్యక్రమాలు చేయడం, ఈ విధంగా పక్కవ దేశస్తుని కలిసి అమెరికాని ఫ్రాన్స్ని కలుపుకుంటూ వెళ్తూ, అంటే ఎందుకంటే వీళ్ళు యుఎన్విలో శాశ్వత సభ్యత్వం ఉంది కాబట్టి వీళ్ళని కలుపుకుంటూ వెళ్తే నాకు సెక్యూర్ ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ మరికొద్దిగా అగ్గి మీద ఆముదం పోసినట్టుగా రెచ్చగొట్టే ప్రక్రియలు అయితే కనిపిస్తుంది. సో ఉక్రెయిన్ రష్యా దాడులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిజంగా 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. రష్యా అతిపెద్ద దేశం, దానికి కూడా నష్టమే. కానీ అది పెద్ద దేశం కాబట్టి బాగా వనరులు డబ్బు ఉన్న దేశం కాబట్టి నిలదొక్కోగలుగుతుంది. ఇది అవేవి లేవు కాబట్టి ఇప్పటికే చతికిలబడింది, ఇంకా దేన అవస్థలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈయనకి అన్నీ సక్రమంగా సమకూరుతున్నాయి కాబట్టి అధ్యక్షుడి స్థాయిలో ఈయనకి సామాన్యుల కష్టాలు తెలియట్లేదు. పొట్ట చేతి పట్టుకొని ఉక్రెయిన్ నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్న వారు కోకొల్లలు.